పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ప్రస్తుత కాలంలో అధికంగా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏమిటంటే ఉద్యోగ సమస్యలు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవటం, ఎంత ప్రయత్నించినా వివాహం కాకపోవటం, లేదా ముహూర్తం నిర్ణయంలో చాలా సందిగ్ధత ఏర్పడటం, ఇట్లాంటివి ఉన్నాయి. ఈ 3 విషయాలకు సంబంధించినటువంటి ఒక 3 ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయడం జరిగింది. మీరు ఆ వీడియోలు కనుక చూసినట్లయితే చాలా మంచి పరిష్కారం కూడా లభిస్తుంది మీకు. ఇక్కడ మీనరాశి వారికి, ఆల్రెడీ మీనరాశి వారికి మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలిస్తే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి యొక్క ప్రభావంతో అన్ని రాశుల వారు కొద్దో గొప్ప ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే మీనరాశి వారికి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావంతో కొద్దిగా అధికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకో చెప్తాను నేను. ప్రధానంగా మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 4థ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే రాశ్యాధిపతి రాశికి 4థ స్థానంలో సంచరించేటప్పుడు కొంతవరకు అవకాశాల కాలంగా ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. కానీ మనం ఒక మాట కనుక ఇచ్చామంటే ఖచ్చితంగా మాట మీద నిలబడేటట్టుగా ఉండాలి. ఒకవేళ మాట మీద కనుక నిలబడలేకపోతే పొరపాటున కూడా మాట ఇవ్వకండి. లేదా అంటే మాట ఇస్తే ఖచ్చితంగా మాట మీద నిలబడేటట్టుగా ఉండాలి. తరువాత ఈ మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే మీ రాశికి ప్రస్తుతం షష్టాధిపతి అయినటువంటి రవి కూడా ఎక్కడ సంచరిస్తున్నాడంటే 11వ స్థానంలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు లాభస్థానంలో అంటే 12వ తేదీ వరకే ఉంటాడు. 11, 12 2 రోజులే ఉంటాడు. 11, 12 2 రోజులే ఉండి 13వ తేదీ నుంచి 12వ స్థానంలోకి వస్తాడు. అంటే 11, 12 2 రోజులు పర్వాలేదు అనిపిస్తుంది. 13వ తేదీ నుంచి కనుక తీసుకుంటే ఆల్రెడీ మీ రాశికి 12వ స్థానంలో రాహు ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నాడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు రవి కూడా వెళ్ళి కలిసినటువంటి కారణం చేత రవి, బుధుడు, శుక్రుడు, రాహు యొక్క కలయికతోటి మనకు చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఎప్పుడైతే జన్మరాశికి 12వ స్థానంలో, 12వ స్థానాన్ని వ్యయస్థానము, మోక్షస్థానము అంటాము. ఈ వ్యయస్థానంలో, మోక్షస్థానంలో మనకు ఈ చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పాలి. వరుసగా కనుక తీసుకుంటే చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మనకు 12వ స్థానంలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. ఇక్కడ రవి రాహు గ్రహాల యొక్క కలయిక పితృదోషాన్ని కలిగిస్తుంది. అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో పితృదోషం ఉంటుందో ఆ పితృదోషం యొక్క ప్రభావం ప్రస్తుతం అది కూడా యాక్టివేట్ అవుతున్నది. కాబట్టి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, రుణ బాధలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి 12వ స్థానంలో ఉన్నప్పుడు విపరీతంగా కష్టం చేసినా సరే దానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. దయచేసి ఇప్పుడు చెప్పేటటువంటి విని మీనరాశి వాళ్ళు ఎవరు కూడా డిప్రెషన్కి వెళ్ళకండి. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కనుక దోషం అంటే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మరి ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ స్థానంలో సంచరించేటప్పుడు జీవిత భాగస్వామితో అంటే కుటుంబపరమైనటువంటి అంతర్గత సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అలానే తృతీయాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే బాగా నమ్మిన వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళే మనకు విరోధులుగా, శత్రువులుగా మారుతున్నారు అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా కొద్దిగా కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే 12వ స్థానంలో రాహు యొక్క ప్రభావం అంటే రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 4 గ్రహాలు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఇది ప్రధానమైనటువంటి హైలైట్గా మారుతుంది. అంటే జనరల్గా టెక్నికల్ పరంగా కానీ, సోషల్ మీడియాలో కానీ, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అనూహ్యమైనటువంటి
అవకాశాలు మీ దాకా వచ్చినప్పటికీ మీరు సరైనటువంటి సమయంలో సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటం వలన వాటిని మీరు అందుకోలేకపోయే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో మీరు ఏం చేసుకోవాలనేటటువంటి విషయంలో కూడా నేను మీకు పరిహారం ఇస్తాను. మరి ఏమిటి అన్ని నెగిటివ్సే ఉన్నాయా, పాజిటివ్స్ లేవా అంటే ఒక పాజిటివ్ ఉంది. ఆ పాజిటివ్ ఏమిటంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు మకర రాశిలో లాభస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు ధనాధిపతి ఉచ్చస్థానంలో సంచరిస్తాడో కొంచెం గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు, చేయాలనుకున్నటువంటి పనులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, సంకల్ప బలంతో ఎటువంటి సమస్యనైనా సరే అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతూ ఉంటాయి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక 12వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉండేటటువంటి సమయంలో అదృష్టం కొద్దిగా మేల్కొంటుంది. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజుల్లో కనుక మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని కన్వే చేసినట్లయితే అవతలి వారు విని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తండ్రి యొక్క సహకారం కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి, ధార్మికపరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆగిపోయిన పనులన్నీ ముందుకు కదిలే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక 12వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 14వ తేదీ రాత్రి 12:45 వరకు ఇది కూడా కెరీర్ వైజ్గా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి, దానికి తగినటువంటి విధంగా గుర్తింపు కూడా పెరుగుతుంది. కానీ సీనియర్లతో మాట్లాడేటటువంటి మాటల విషయంలో కొంచెం జాగ్రత్తలు అవసరం. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణ చేయటం లేదా సూర్య నమస్కారాలు చేయడం అనేటటువంటి చాలా మంచిది. ఇక అసలు 14వ తేదీ రాత్రి 12:45 నుంచి 17వ తేదీ ఉదయం 9:04 వరకు ఉండేటటువంటి సమయంలో ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతూ ఉంటాయి, మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది, స్నేహితుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది, కొత్త ఆఫర్స్ కొత్త డీల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆశలు నెరవేరేటటువంటి దిశగా అడుగులు పడతాయా అనే ఒక ఆశ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవికి దీపం వెలిగించడం చాలా మంచిది. ఇక ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఇది చాలా కీలకమైనటువంటి స్టేజ్ అని చెప్పాలి. మీ జన్మరాశికి 12వ స్థానంలోనే మనకు పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం రాహువు, రవి, చంద్రుడు, కుజుడు, శుక్రుడు అంటే రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు ఈ 5 గ్రహాలు కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, మానసికమైన అలసట పెరుగుతూ ఉంటుంది, నిద్రాలోపం కూడా జరుగుతూ ఉంటుంది. రహస్య శత్రువులపైన జాగ్రత్తగా ఉంచాలి, ధ్యానం చేయటం అవసరం. ఖచ్చితంగా శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా అవసరం. 19వ తేదీ మధ్యాహ్నం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఇది మరలా మీ లైఫ్ను కొద్దిగా మార్చేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. కొద్దిగా పోగొట్టుకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరలా తిరిగి పొందుతూ ఉంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అత్యుత్తమమైన సమయం అని చెప్పాలి. శనివారం రోజున నల్ల నువ్వులు కనుక దానం చేసి శని ధ్యానం కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ 10 రోజులు మీనరాశి వారికి అంతర్గతమైన మార్పులు సూచించేటటువంటి దిశగా వస్తుంది అని చెప్పాలి. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.